ఏంటి భయ్యా మరి రివ్యూ చెప్పాలా? సో అదనమాట, కొంచెం నీడ దొరికితే చెప్దాం అనుకోండి, ఎందుకంటే ఎండలో అసలు క్యామ్ రికార్డ్స్ అవ్వట్లేదు. అండ్ ఇదంతా ఏమో గ్రావెల్ లూజ్ సర్ఫేస్. బర్న్అవుట్స్. సో నీకు ఫన్ కావాలనుకుంటే ట్రిప్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. సో కొంచెం పక్కకెళ్ళి ఆగుదాం నీడ దొరికే చోట. ఇదంతా డస్ట్, అంత చెత్త. ఇండికేటర్ వేయలేదా? షూట్ షూట్. సో స్ట్రీట్ ట్రిపుల్ రివ్యూ. అబ్బా, షేడ్ మటుకి గైస్ మీరు మంచి డెఫినెట్గా చెప్తున్నాను కదా, సన్సెట్లో ఎంజాయ్ చేయాలన్నమాట ఈ షేడ్ మటుకి. ఓకే, ఎనీవే రివ్యూ కదా. సో రివ్యూ ఇదిగోండి, పాజిటివ్ నెగిటివ్ షెడ్యూల్ పెట్టుకున్నాను. అయ్యో ఏంటమ్మా అన్న, నువ్వు ఒక్కడివైనా ఎవరన్నా ఆర్మీ ఉందా? పోన్లే ఒకళ్ళే వచ్చారు. ఓకే ఎనీవే, సో ఫస్ట్ పాజిటివ్లో ఏముంది, లైట్స్. బైక్ యొక్క లైట్ అనమాట, పోప్ త్రో ఇంటెన్సిటీ. ఎల్ఈడీస్ ఏమవుతాయంటే బేసికల్లీ రోడ్ మీద పడతాయి, కానీ రిఫ్లెక్టర్స్ అయినా కానీ సూపర్ విజిబిలిటీ అనమాట. లో బీమ్లోనే నాకు 70% పని అయిపోతుంది. ఎస్పెషల్ నా 310తో కంపేర్ చేస్తే సూపర్ లైట్స్. నెక్స్ట్ వచ్చేపాటికి ఫ్రంట్ సస్పెన్షన్ రాక్ సాలిడ్. అసలు ఎంత సూపర్ ఫీడ్బ్యాక్ అంటే సస్పెన్షన్ నుంచి, లైక్ మరీ జోల్డ్ అసలు అన్నీ పంపించలేదు ఆర్మ్స్కి, ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ అనమాట. సర్ఫేస్ ఎలా ఉందనేది నీకు 100% క్లారిటీ అయితే ఇస్తుంది సస్పెన్షన్. సో నెక్స్ట్ ఇంజిన్ గురించి చెప్పాలా, ఆల్రెడీ అక్కడ చూపించాను కదా. ఓకే ఎనీవే, అది కాకుండా ఇది ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇదిగోండి లైట్గా ఆయిల్ లీక్ అవుతుంది. అబ్బో కాదు, అక్కడ కొంచెం లైట్గా ఆయిల్ లీక్స్ ఉన్నాయి. ట్యాంప్కి తీసుకెళ్ళాలి, ఆయిల్ లీక్స్ చూపించాలి. అలానే ఇదిగోండి బ్రేక్ది ఆయిల్ లైట్గా తక్కువ ఉంది అనుకుంటున్నాను, ఒకసారి ఇది చెక్ చేపిద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇంజిన్ గురించి ఓకే సమ్మరైజ్ చేయాలి కదా. ఒక్క మాటలో ఇంజిన్ గురించి చెప్తాను భయ్యా. ఎంతైతే మ్యాడ్నెస్ ఉందో అంతే మెచ్యూరిటీ ఉంది ఇంజిన్కి. సో దే సెడ్ రైట్, జీనియస్ అండ్ మ్యాడ్నెస్. నెక్స్ట్ వచ్చేపాటికి బ్రేక్స్ కూడా సూపర్ కాబట్టి కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే సూపర్. అసలు ఆ కుషనింగే కానీ, ఎందుకంటే 85+ kgs. సో నాకు అయితే 2 to 3 hours డ్రైవ్ చేసిన కంఫర్ట్ అయితే సూపర్. ఇక్కడే ఇంకో నెగిటివ్ చెప్పేస్తే, ఈ ప్రొట్రూడింగ్స్ ఉన్నాయి చూడండి, నేను షార్ట్లో చెప్పాను కదా. బట్ ఈ ప్రొట్రూడింగ్స్ ఏంటంటే ఫ్యాంట్కి ఆయిల్ ఏంటి అన్నిటికీ అంటుతుంది, క్యాప్ నుంచి అవుతుంది. అందుకే నేను లైట్ తీసుకుంటున్నాను, జస్ట్ ఈ క్యాప్ నుంచి అవుతుంది అంతే. మేబీ ఇంజిన్ కేసింగ్స్ నుంచి అక్కడి నుంచి అయితే కొంచెం భయపడే ఉన్నాయి, ఇంజిన్ కేసింగ్స్ నుంచి అయితే అవ్వట్లా, ఇక్కడ కానీ వీటి నుంచి అయితే అవ్వట్లా, ఆల్టర్నేటర్ దగ్గర కానీ. సో ఫైన్, క్యాప్ లూజ్గా పెట్టుండవచ్చు సంథింగ్. సో ట్రైన్ తీసుకెళ్ళి చూపిస్తాను. సో కంఫర్ట్ అయితే ఓకే. నెక్స్ట్ డాష్, సింపుల్ డాష్, ఎస్పెషల్లీ టాకోమీటర్. ఎందుకంటే మీరు చూసినట్టయితే గేర్ కావాలంటే గేర్ సపరేట్గా వస్తుంది, ఆర్పిఎం కావాలనుకుంటే ఆర్పిఎం సపరేట్గా వస్తుంది. బట్ ఆర్ఎస్ లాగా ఏంటంటే గజిబిజిగా లేదు, డాష్ సింపుల్గా ఉంది. అండ్ ఇంకోటి డాష్ వరకు వచ్చేసి వాటికి చెప్పేస్తాను, ఒకవేళ కనుక 2024 RSలో 2019 మోడల్ RSకి ఒక డాష్ లేఅవుట్ ఉండేది.
ఆ డాష్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కనుక 24 RS ఉండుంటే నేను RS కొనేవాడిని. ఆర్ కొంటానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ దిస్ కలర్ అండ్ వన్ ఆఫ్ ది ఎర్లీ అడాప్టర్స్ అనమాట. సో ట్రాక్ మోడ్ అయితే లేదు, కొంచెం డిసప్పాయింటింగ్ అది. సో దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ మీకు యాక్చువల్లీ ఇందాక ఒక చోటుకి వెళ్ళాను, అక్కడైతే మీకు ఇలా ఇమేజెస్లో ఎలా చూపించాలో తెలియదు, కానీ వేరే సూపర్ బైక్స్తో కంపేర్ చేస్తే మినిమం 3 to 4 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది. నా వెయిట్కి అయితే చాలా రేర్. టైర్ పంచర్ పడింది చూడండి, టైర్ పంచర్ పడినప్పుడు మాత్రమే లైట్గా ఎగ్జాస్ట్ స్క్రేప్ అయింది. ఎగ్జాస్ట్ స్క్రేప్ అవటం వల్లే నాకు డౌట్ వచ్చి టైర్ చూపిస్తే టైర్లో పంచర్ ఉంది. అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట బైక్కి. నెక్స్ట్ వచ్చేవాడి బిల్డ్ క్వాలిటీ. అసలు దాని గురించి కొంచెం ఫిట్ అండ్ ఫినిష్ అక్కడక్కడ ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి, బట్ రెస్ట్ ఆఫ్ ద బైక్ రాక్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. అసలు ఈ ప్యానల్ బ్యాగ్స్ అంటే ఇదిగోండి, ఇది చూసారా, ఆల్మోస్ట్ నా ఫింగర్ వెళ్ళిపోతుంది. ఎస్, ఈ కొంచెం ప్యానల్ గ్యాప్స్ లేకపోయింటే బాగుండేది అనిపిస్తుంది. బట్ దీనివల్ల ఇంకో నెగిటివ్ కూడా ఏంటంటే ఈ గ్యాప్స్లోంచి హీట్ వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి హీట్ ఎక్కువ వస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది మరి. అండ్ క్విక్ షిఫ్ట్ 6,000 7,000 దాటినాక బాగానే పనిచేస్తుంది. బట్ సాడ్లీ గైస్ నా యూనిట్ అయితే డిఫాల్ట్. ట్రైమ్తో ఏంటంటే ఇది ఒక జాతకం లాగా అనమాట. నీకు మంచి క్విక్ షిఫ్టర్ వస్తే అది బాగానే పనిచేస్తుంది, నీకు మంచి క్విక్ షిఫ్టర్ రాకపోతే అది ఇంక ఇష్యూ ఉన్నట్టే. ఇదైతే అంత ఇదిగా పనిచేయట్లేదు. 60% ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవ్వట్లేదు క్విక్ షిఫ్ట్ అయితే. మేబీ నా షూస్ వాళ్ళు కూడా అనుకుంటున్నాను పక్కా స్పోర్ట్స్ షూస్తో ట్రై చేసి అప్పుడు ఫుల్ వర్డెట్ ఇస్తాను. సో ప్రస్తుతానికి అయితే నో కామెంట్స్ ఆన్ ద క్విక్ షిఫ్టర్. ఇంజిన్దో సూపర్, బిల్డ్ క్వాలిటీ కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ షెడ్యూల్ ఇయర్లీ వన్స్ ఆర్ 10,000 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఫస్ట్ సర్వీస్ బిల్ వచ్చేపాటి 7,000 అయింది. సెకండ్ సర్వీస్ నుంచి బ్రేక్ ప్యాడ్స్ అయ్యేమీ లేకుండా 12,000 అవ్వచ్చు అంటున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ అయితే. సో నో ఇష్యూస్ అనమాట. నా 310కి కూడా సింపుల్ సర్వీస్కి వస్తే నాకు 6,000 5,000 తక్కువే అవ్వట్లా టీవీఎస్లో. అది 6 months ఒకసారి సర్వీసింగ్ చేయాలి. ఇది ఇయర్లీ వన్స్ 10,000 to 12,000 పెట్టడం ఓకే, ఫైన్ బై మీ. బట్ నా వాడకానికి ఏంటంటే మోస్ట్లీ ఇయర్లీ ఒకసారి బ్రేక్ ప్యాడ్ సరి. నెక్స్ట్ వచ్చేపాటికి విండ్ బ్లాస్ట్. ఇవన్నీ గుడ్ పాయింట్స్ బ్రో, గుడ్ పాయింట్స్ మధ్యలో బ్యాడ్ పాయింట్స్ ఉన్నాయి. అలా జస్ట్ కంపారిజన్ కూడా చెప్తాను, బ్యాడ్ పాయింట్స్ తర్వాత మళ్ళీ క్లియర్ కట్గా చెప్తాను. విండ్ బ్లాస్ట్ అనమాట. అసలు ఈ ఫ్రంట్ ఎంత ఖాళీ ఉందో చూడండి. బట్ సర్ప్రైజింగ్లీ 140, ఎస్ కరెక్ట్ జాకెట్ లేదు నాకు. రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కానీ అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. 90% ఆఫ్ టైం అది వేసుకొని, ఎందుకంటే అస్సలు నచ్చదు ఆ జాకెట్ నాకు. విండ్ బ్లాస్ట్ అయితే నాకైతే ఓకే. మీరు కనుక లైట్ వెయిట్ అయితే కొంచెం ఇష్యూ రావచ్చు, బట్ మంచి రైడింగ్ గేర్ ఉంటే 90% రైడింగ్ జాకెట్ వెంటిలేషన్ బట్టి నా వెయిట్కి అయితే 140 150. మీరైతే ఈజీగా 130లో అయితే ఏ ఫిజిక్ అన్నా క్రూజ్ చేసేయచ్చు. సో విండ్ బ్లాస్ట్ అది. మైలేజ్ 4th 5th 6th గేర్స్. 4th 5th 6th గేర్స్లో అయితే సూపర్. 20 తక్కువ రావట్లా నాకు. ఏంటి 130 140లో వెళ్తే 20 అలా చూపిస్తుంది, ఇంకా తగ్గితే 22 అలా చూపిస్తుంది. ఇన్ 4th 5th 6th గేర్స్ గుర్తుపెట్టుకోండి. టాప్ 3 గేర్స్లో, బాటమ్ 3 గేర్స్ కాదు. నెక్స్ట్ లుక్స్, జస్ట్ లుక్ ఎట్ దిస్ మ్యాన్. ఎందుకంటే S24 Ultra మా ఫ్రెండ్ ఐఫోన్లో ట్రై చేశాను. ఈ కలర్ని నో చాయిస్, మీరు లైవ్లో వెళ్ళి చూడాల్సిందే. అండ్ ఇంకోటి ఈ గ్రాఫిన్ కోటింగ్ ఫినిష్ ఉంది చూడండి. ఎస్, ఐ ఫీల్ బ్యాడ్. డెఫినెట్లీ బైక్ యొక్క ఒరిజినల్ కలర్ అయితే పోయింది, దానివల్ల కైండ్ ఆఫ్ బ్లంట్గా అయిపోయింది. బట్ ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట షేడ్. కొంచెం కోటింగ్ ఎక్కువ వేసారు అనుకుంటున్న ట్యాంక్ రీజన్లో వాళ్ళు. గ్రాఫిన్ సర్వీస్ అప్పుడు ఒకసారి నోటిఫై చేస్తాను. బట్ లుక్స్ సూపర్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఎప్పుడు స్ట్రీట్ ట్రిప్పుల్ని కొంచెం వెరైటీగా చూస్తాను, కానీ దిస్ మోడల్ మటుకి 2024 అప్డేట్కి మటుకి ట్రైంప్ నెయిల్ ద డిజైన్ గైస్. సూపర్ డిజైన్ అసలు. సో లుక్స్ తర్వాత టైర్ లైఫ్. ఆబ్వియస్లీ 2000 kilometers వాడాను, కానీ చూసారా టైర్లో ఏ కోసైనా, ఎస్పెషల్లీ ఫ్రంట్ అయిన వదిలేండి, బ్యాక్ టైర్ అనమాట. బర్న్అవుట్స్ చేస్తున్నాను, వీలీస్ చేస్తున్నాను. అసలు సూపర్. టైర్లో ఎక్కడ అసలు ఏమాత్రం వేరు. ఇన్ఫ్యాక్ట్ టైర్ లైఫ్ నేను చెప్పాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, లైట్గా ఇంకా బ్రాండ్ న్యూ ప్యాచ్ ఉంది ఇంకా. సో అదనమాట. అండ్ ఇంకోటి టైర్స్లో వచ్చేపాటికి ఏంటంటే 1500 kilometers తర్వాత నాకు రేర్ టైర్ సెటిల్ అయింది బాగా. ఎప్పుడు చెప్పేవాను కదా కార్నర్ స్లిప్ అవుతుందని. ఈ ప్యాచ్
అది కూడా ఇప్పుడు బాగానే సెట్ అయిపోయింది. సూపర్. టైర్ అంతా యూస్ చేయగలుగుతున్నాం ఇప్పుడు. ఏబిఎస్ ట్యూనింగ్, ఎస్. 2020 వేరియంట్ స్ట్రీట్ ట్రిపుల్ నేను తీసుకోవడానికి ఒకే ఒక రీజన్, 2 టెస్ట్ డ్రైవ్స్కి వెళ్ళాను. 2 టెస్ట్ డ్రైవ్స్ అప్పుడు ఏమైందంటే బ్రేక్స్ లైట్ వుడెన్ ఫీల్. ఎలా చెప్పాలి, నా 310 కనుక 100 దాటినాక 120 130 దాటినా బ్రేక్ వేస్తే ఎలా వస్తుంది ఆ ఫీలింగ్ వచ్చింది. జెన్యున్ సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే 2019 కంటే ముందు వేరియంట్ అయితే నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. 2022లో డ్రైవ్ చేశాను స్ట్రీట్ ట్రిపుల్ని. బట్ దట్ వేరియంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సో ఇంప్రెసివ్. అండ్ ఓకే పర్సనల్ కొన్ని ఈగో ఇష్యూస్ వల్ల నేను డొకాటీ లెవెల్లోనే ఉన్నాను. హైపర్ మోటార్ మీద ఉంది నా మైండ్. సో ఆబ్వియస్లీ నాకు స్ట్రీట్ ట్రిపుల్ అంత ఇదిగా ఎక్కలేదు ఆ టైంలో. ఏంటంటే కొంచెం రియాలిటీ తెలిసిందనమాట. ఆఫ్టర్ 2023 ఐ గాట్ ద స్ట్రీట్ ట్రిపుల్. సో ఏబిఎస్ ట్యూనింగ్ అయితే 2020 లాగా 2022 మోడల్ లాగా సాఫ్ట్ అయితే కాదు. ఏబిఎస్ ఇంటర్వెన్షన్ చాలా ఎప్పుడైతే లిటరల్లీ బ్రేక్స్ లాక్ అవుతున్నాయి అనుకుంటున్నాయో అప్పుడే ఏబిఎస్ ఆన్ అవుతుంది. సో నీకు బ్రేకింగ్ డిస్టెన్స్, ఐ అష్యూర్ యూ గైస్, 2022 RS కంటే నా బైక్ సూపర్ ఉన్నాయి బ్రేక్స్. అప్పుడు స్టైల్ మాస్ కాదు, M50 క్యాలిపర్స్ అప్పుడు ఆ స్ట్రీట్ ట్రిపుల్కి. బట్ ఆ M50 కంటే నా 432 సూపర్ వర్క్ అవుతున్నాయి. సో ఎంత ఎలక్ట్రానిక్స్ ఏ రేంజ్లో ఆప్టిమైజ్ చేశారో ట్రైంఫ్ వాళ్ళు, దాని నుంచి మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చేపాటికి ఓవరాల్ సేఫ్టీ ఆఫ్ ద బైక్. ఆ ఎలక్ట్రానిక్స్ ఏమన్నా కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ చేస్తుంది. ఈ వేరియంట్ నుంచి కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ వచ్చినాయి. ఎస్, పేపర్ మీద స్పెక్స్ అనుకోమాకండి, అది ఎంత చేయగలదో. ఎప్పుడైనా సెనారియోలో టైర్ ఒక్క నిమిషం స్లిప్ అయినా పవర్ స్మూత్గా అలైన్ అవుతుంది అనమాట. మామూలుగా ఏంటంటే కిల్ అయిపోద్ది, లిటరల్ ఇంజిన్ అసలు ఇంకా లేనట్టు అయిపోద్ది అనమాట. స్ట్రీట్ ట్రిపుల్ అలా కాదు, లీనియర్ డిసెలరేషన్. బైక్ దానంటది అది ఒక కరెక్ట్ యాంగిల్ సెట్ చేసి వస్తుంది ఎల్రాబై అని. సో సూపర్ అనమాట సేఫ్టీ టెక్ అయితే. ఓకే, సో పాజిటివ్స్ అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెగిటివ్స్ టైం. ఈ సీట్ ప్రొట్రూడింగ్, ఫ్యాన్స్ ఇరుక్కుపోతాయి. నెక్స్ట్ వచ్చేపాటికి యాక్చువల్ మిర్రర్సే కాదు, అప్ టు 5000 RPM మీకు హ్యాండిల్ బార్లో వైబ్రేషన్స్ ఉన్నాయి, మిర్రర్స్ వైబ్రేట్ అవుతున్నాయి. ఏ రకంగా వైబ్రేట్ అంటే ఇప్పుడు హెల్మెట్ మీకు క్లియర్ కట్ కనపడుతుందా, అది కూడా బ్లర్గా కనపడుతుంది అనమాట. ఐడిల్లో లైట్గా స్టార్ట్ అయినా కొంచెం పర్లేదు. ఆఫ్టర్ 5000 సూపర్ విజిబిలిటీ అయితే కూడా మిర్రర్ అయితే చేంజ్ చెయ్యాలి. బట్ ఆ విజిబిలిటీకి అయితే సో ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఏస్థెటిక్ పరంగా అయితే కొంచెం మిర్రర్ నెగిటివే, కానీ ఫంక్షనాలిటీ అయితే సూపర్. అసలు బైక్లో డిస్గస్టింగ్ ఫ్యాక్టర్ అయితే ఈ లెవర్స్. అండ్ ఆ సౌండ్ ఏదో వస్తుంది, అది కూడా చూపించాలి. అసలు ఆ లెవర్ లిటరల్లీ నేను చాలాసార్లు చెప్పాను, అసలు 12.5 lakhsకి ఎలా ఇచ్చారో ట్రైంఫ్ వాళ్ళు. ట్రైడెంట్ని కాపీ పేస్ట్ చేశారనమాట. ఇదిగోండి, ఇదంతా హ్యాండిల్ బార్ ట్రైడెంట్. ఆ బైక్ దీనికి పెట్టవచ్చు, దీన్ని దానికి పెట్టవచ్చు అనమాట. అగైన్ డిసప్పాయింటింగ్. అండ్ అట్లీస్ట్ మాస్టర్ సిలిండర్ అసలు నాకు ఎందుకు హేట్ అంటే 2019 రేడియల్ మాస్టర్ సిలిండర్ ఉంది, మరి 2020 నుంచి ఎందుకు ట్రైమ్ డ్రాప్ చేసిందో తెలీదు. లైక్ వాళ్ళ దగ్గర కిట్ లేదు అనుకుంటే వాళ్ళు డ్రాప్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక మోడల్ రేడియల్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ పెంచి బ్రేకింగ్ కెపాసిటీని ఎందుకు తీసేశారో దట్ ఈస్ రెడిక్యులస్ అసలు. సో ఇలా అనమాట, ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ నెగిటివ్ వచ్చేపాటికి ఇదిగోండి మెయిన్ ఈ మడ్ స్ప్లాష్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇదంతా మీకు ఒక ఐడియా రావడం కోసమే ఇలా ఉంచాను. నా బైక్ని ఇలా ఉంచడం నాకే నచ్చదు. బట్ నేను రైన్లో వెళ్ళలేదు, రైన్ వచ్చిన తర్వాత కొంచెం సేపు ఆగున్నప్పుడు వెళ్ళాను. ఆ కొంచెంసేపులో ఇలా అయిపోయింది అనమాట మొత్తం. పెద్ద కూడా వెళ్ళలేదు గాయస్, 2 kilometers అనుకోండి అంతే. ఆ వర్షంలో నుంచి 2 kilometers వెళ్తే ఇదిగోండి బురద మొత్తం చింపేసింది సస్పెన్షన్ దగ్గరికి మొత్తం. సో అల్ట్రా హెవీ మెయింటెనెన్స్, ఎస్పెషల్లీ చైన్ కూడా. యా ఎలాగో రేపు ట్రైంపు తీసుకెళ్ళి డీటెయిల్ కట్గా ఆయిల్, ఆ బటన్ ఇష్యూ ఒకటి ప్రూవ్ చేయించి చైన్ కూడా లూప్ చేపిస్తాను. అబ్బో ఏదో ఫోటోగ్రాఫ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, నా వాళ్ళు కావట్లేదు కానీ. సో బేసికల్ నెక్స్ట్ నెగిటివ్ ఏంటంటే మైలేజ్ ఇన్ ద ఫస్ట్ 3 gears. ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్లో అయితే 13 కూడా చూపించట్లా మీటర్లో. రియల్ టైం మైలేజ్లో 13, మ్యాక్సిమం 15 చూపిస్తుంది అంతే.
సో ఫస్ట్ 3 గేర్స్లో అయితే అస్సలు మైలేజ్ రాదు, బట్ బైక్ సూపర్ ట్రాక్టబుల్. 4th గేర్లో 20-25 వెళ్తున్నా. నేనైతే 70% అవుతుంది 4th గేర్లో పెట్టి వదిలేస్తా. యూట్యూబ్ కోసమే నేను అండర్ గేర్స్లో వెళ్తాను, ఎందుకంటే సెకండ్ కాదు, ప్రైమరీ బిగ్గెస్ట్ డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ మాస్టర్ సిలిండర్ తర్వాత. ఫస్ట్ అయితే మాస్టర్ సిలిండర్, సెకండ్ అయితే ఎగ్జాస్ట్ సౌండ్ చాలా క్వైట్. అసలు 2020తో కంపేర్ చేస్తే ఇది హై లెవెల్లో వచ్చే సౌండ్, అది మిడ్ రేంజ్లో వస్తుంది అనమాట 2020 వేరియంట్. సో యూట్యూబ్ కోసం ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం రెవ్స్ ఎక్కువలో పెట్టాల్సి వస్తుంది. సో సౌండ్ అయితే నెగిటివే. అండ్ కదా, వ్లాగ్స్కి సౌండ్ ఎడిషన్ లేకపోతే నాకే బ్లంట్గా అనిపిస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు. అందుకే ఒకసారి నేను కూడా కొంచెం ఇయర్ గ్యాజం కోసం లైట్గా రెవ్స్ పుల్ చేస్తాను 9-10,000 RPMకి. బట్ యాజ్ ఎ ఓనర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీకు 6,000 to 7,000 ఈజ్ ద పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. ఎందుకంటే ఇంజిన్ క్యారెక్టర్ మారే స్టేజ్ దగ్గర ఉంటుంది, స్మూత్కి బెలిస్టిక్కి. సో ఆ గ్యాప్లో పర్ఫెక్ట్ మంచి క్రూజ్ అనమాట. ఇంజిన్ రిలాక్స్డ్గా ఉంటుంది, అలా అని చెప్పి ఓవర్టేక్కి క్యాపబిలిటీ ఉంటుంది. సో అలా కంప్లీట్ సెట్. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి యాక్సరీస్ కాస్ట్. ఇదిగోండి ఇంజిన్ కవర్ చేయించాను. ఇక ఫ్యూచర్లో బెల్లీ ప్యాన్ వేపిద్దాం వద్దా ఆలోచిస్తున్నా, ఎందుకంటే బెల్లీ ప్యాన్ ఫ్లై స్క్రీన్ కాస్ట్కి నాకు మాస్టర్ సిలిండర్ వచ్చేస్తుంది. సో మీరు సజెస్ట్ చేయండి గైస్, బెల్లీ ప్యాన్ ఫ్లై స్క్రీన్ వేపినా లేదంటే మాస్టర్ సిలిండర్ రేడియల్ మాస్టర్ సిలిండర్ అప్గ్రేడ్ అవునా? ఐల్ టేక్ యువర్ ఒపీనియన్. ఒక అతను ఇంగ్లీష్ ఛానల్లో అతను అయితే బెల్లీ ప్యాన్ అడుగుతున్నాడు, లుక్స్ బాగా డెవలప్ అవుతాయని. ఫ్లై స్క్రీన్ అయితే నో యూస్. సో ఫ్లై స్క్రీన్ అయితే నేనే డ్రాప్ అయిపోయాను, 17,500 సంథింగ్ అవుద్దంట. సో ఇది ఇంకో నెగిటివ్. యాక్సరీస్ కాస్ట్ చాలా, ఐ డోంట్ నో వై, బట్ బజాజ్ టేకప్ తర్వాత మరీ దారుణంగా పెరిగిపోయినాయి, ఎస్పెషల్లీ ట్రయంప్ యాక్సరీస్ కాస్ట్. సో బజాజ్ అండ్ ట్రయంప్ నీడ్ టు లుక్ ఇన్ టు దట్. ఎందుకంటే నేను 2023లో ఎండింగ్లో లాంచ్ అయిన స్ట్రీట్ ట్రిప్లో, అప్పుడు RS తీసుకుందాం అనే మూమెంట్లో ఉన్నాను. సో యాక్సరీస్ అన్నీ చెక్ చేసి తెలుసుకొని పెట్టుకున్న రేట్స్ అన్నీ. నేను కొందామని వెళ్ళేపాటికి అన్నీ 30% డిఫరెన్స్ 2023 ఎండింగ్కి 2024 ఎండింగ్కి 1 ఇయర్లో 30% పెరిగిపోయింది యాక్సరీస్ కాస్ట్. అండ్ దట్ ఈస్ ద ఇయర్ వేర్ బజాజ్ టుక్ ఓవర్ ట్రయంప్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. సో దొంగ ఎవరో తెలిసే ఉంటుంది అందరికీ. సో ట్రయంప్ నానాలా బజాజ్ నానాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, యాక్సరీస్ ఆర్ టూ కాస్ట్లీ, సర్వీస్ ఛార్జెస్ ఆర్ లిటిల్ బిట్ స్కామింగ్ ఎవ్రీవేర్. ఎందుకంటే షోరూమ్కి రేట్ ఉంటుంది, మీరు కనుక్కోండి. ఇప్పుడు నా ఓనర్షిప్ 7,000 అయింది, కొంతమందికి 5,500కి అయిపోయి ఉంటుంది, కొంతమంది 6,000కి అయ్యి ఉంటుంది, కొంతమందికి 8,000 అవుతుందంట బెంగళూరులో వాళ్ళకి అయితే. సో అలా ఇంకా డీలర్స్ ఏంటంటే ఎక్స్ప్లాయిటింగే అనమాట, ఎవడు రూపాయాడు ఎవరికి నచ్చినట్టాడు. సో యాక్సరీస్ కాస్ట్ ఈజ్ టూ హై, అది ఇంకో నెగిటివ్. అండ్ లాస్ట్ కొని వచ్చేపాటికి డాష్ నేను పాజిటివ్లో అయిపోయాను కదా, నెగిటివ్లో ఏంటంటే బ్రైట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ పీక్ బ్రైట్నెస్లోకి వెళ్దాం. ఇదిగోండి పీక్ బ్రైట్నెస్లో కూడా టాకోమీటర్ అయితే సూపర్ కనపడుతుంది, బట్ స్పీడ్ అయితే లైట్గా తేలిపోద్ది అనమాట. ఓవరాల్గా ఒకటైతే కంక్లూడ్ చేస్తాను, ఆల్రెడీ ఇందాక చెప్పుకుంటాను కదా, ఇప్పటికప్పుడు ఇండియాలో మీరు 10 to 15 lakhs బైక్స్లో మీరు కనుక ట్రాక్కి వెళ్ళరు, ఓన్లీ ఇండియన్ రోడ్స్ మీద తిరగాలి, మీకు సింపుల్గా బైక్ కావాలనుకుంటే ఐ విల్ డిక్లేర్ ఇట్, ద స్ట్రీట్ ట్రిపుల్ R ఈజ్ ద సేఫెస్ట్ బిట్. ఆ కిక్ షూటర్ ఎలాగో పనిచేయట్లా. ఇప్పుడైతే నా మేజర్ కన్సర్న్ ఇదిగోండి ఈ ఆయిల్ లీక్స్. ఇక్కడి నుంచే లీక్ అవుతుంది మ్యాక్సిమం. తీసుకుంటుందా ఏమో, వీడియో తీసుకుంటలేదు తెలీదు. చాలా ఎండగా ఉంది గైస్, వీడియోలో కనపడదు కానీ లిటరల్లీ యాక్షన్ 2 అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో క్రాంక్ దగ్గర లైట్గా అయితే ఉంది, మొత్తం అంతా ఉంది. కానీ ఇదిగోండి ఇక్కడి నుంచి వస్తే డేంజర్, ఈ రీజన్ నుంచి. ఇక్కడి నుంచి రావట్లే, ఎక్కడ పైనుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా కారి ఇక్కడి నుంచి కారుతున్నట్టు ఉంది కిందకి. ఓకే, ట్రైంకి అయితే చూపిద్దాం. మోస్ట్లీ ఏమన్నా క్యాప్ లూజ్గా పెట్టుండొచ్చు, లేదా ఇంజిన్ ఆయిల్ ఎక్కువ పోసి ఉండొచ్చు. అండ్ వీలీస్ చేస్తున్నాను కదా, సో దానివల్ల ఏమో లైట్గా వచ్చి ఉండొచ్చు. అండ్ ఇంకోపాటికి ఇది రేర్ రిజర్వాయర్, ఇది కూడా ట్రైడెంట్ తెచ్చారు బ్రో, అన్యాయం, దారుణం ఇది. కనీసం RS ఇవ్వచ్చు కదా, ఇది కూడా ట్రైడెంట్ తెచ్చాడు.
ఎందుకంటే స్వింగ్గా మారింది, మొత్తం ఫ్రేమ్ మారింది, అయినా కానీ ట్రైడెంట్ తీసుకొచ్చి పెట్టాడు. పోనీ హ్యాండిల్ బార్ పెట్టేశాడంటే అర్థం చేసుకోగలను. అసలు రేర్ రిజర్వాయర్ క్యాప్ కూడా ఎలా తెచ్చి పెట్టాడు ట్రైడెంట్ది. ఇంకా నేను సస్పెన్షన్ ఇవ్వలేదు భయ్యా. సో దట్ ఈస్ మై రివ్యూ గైస్. సో చాలా ప్రౌడ్గా చెప్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ బైక్స్ అయితే ఐ ఓన్ అనమాట. లిటరల్లీ మోర్ దాన్ ఎనీథింగ్ అని. జెన్యున్గా చెప్తే వీలీ చేయొచ్చా చేయకూడదు, ఎందుకంటే నాకు అంత స్కిల్ లేదు. మీరు కనుక లైట్ వెయిట్ అయితే వీలీలప్పుడు చాలా జాగ్రత్త, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని జాగ్రత్త చేయండి. నేనే వాళ్ళు గ్లౌస్ వేసుకొచ్చి ఎందుకో డౌట్ వచ్చి, ఎందుకంటే వీడియో అన్న కొంచెం కంట్రోల్ లూజే చేస్తాం అనమాట. కొన్ని నేను కొంచెం అయితే కంట్రోల్ ఉండే చేసేవాళ్ళ. సో మళ్ళీ చెప్తున్నా గైస్, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. Ride quality is superb. Oh, I can wheelie in rider mode. Agra. So I can definitely wheelie in rider mode. Sorry, I bashed Triumph. That point I'll take it back. Wheelie అయితే చేస్తున్నాను భయ్యా రైడర్ మోడ్లో, నేను ట్రై చేయాలా. సో సీ అగైన్ నాదే మిస్టేక్.